ఇక తీర్మాన్ మాలిగాడు వాడు ఇగో ఈంది కాదు. ఫలించిన మల్లన్న పోరాటం. ఆర్టీసీలో సర్వీస్ నుండి రిమూవ్ అయిన ఉద్యోగుల కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వచ్చిన తర్వాత చాలా వరకు చిన్న కారణాలతో ఆర్టీసీ కార్మికులను ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. దాదాపు 400 మంది సర్వీస్ నుండి రిమూవల్ అయి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎవరిని కలిసిన ప్రయోజనం లేకపోయింది. అన్ని జిల్లాల ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యంగానే కనిపించింది. అయితే 400 మంది కార్మికులు కలిసి రెండు మూడు సార్లు ఎమ్మెల్సీ మల్లన్నను క్యూన్యూస్కు ఆఫీస్కు వచ్చి తమ గోడు వినిపించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితిని చూసి ఎమ్మెల్సీ మల్లన్న చెలించిపోయారు. ఏడ్చింది ఇట్లా ఒకటే ఏడుపులు. దస్తీ తెచ్చి ఇట్లా దూసినా కూడా ఎడతాడట. ఏ ఊకో అన్న మా కష్టం చెప్తే నువ్వు ఎందుకు ఎడతానవి అంటే కూడా ఎడతాడట. చెలించిపోయారు. అటు ఇట్లున్నాడు, ఇట్లా చెలించిపోయాడు. చలికి గద వణికినట్టు వణికిపోయింది అన్నట్టు చెలించిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు స్వయంగా కలిసి ఆర్టీసీ కార్మికుల గురించి చెప్పారు. వాళ్ళ సమస్యలపై సవిరంగా లెటర్ ప్యాడ్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చమని నేను ఎమ్మెల్సీగా గెలిపించిందా? సరే, నీకు ఆర్టీసీ కార్మికులేనా ఓట్లేసింది? మత్తేసు. ఇప్పుడు నీ పేరు మల్లేసు కాదు, ఇక నీ పేరు మత్తేసే. మత్తేసు గ్రాడ్యుయేట్స్ సంబంధించి వాళ్ళ సమస్యలకు సంబంధించి నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి ఎప్పుడన్నా లెటర్ ప్యాడ్ ఇచ్చినా రాసుకున్నా మత్తేసు? ఈ 400 మంది నీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చిన మత్తేసు? ఆ వీడియో నువ్వు 400 మంది వస్తే నువ్వు ఒట్టిగానే ఇడిచిపెడతావు. నువ్వు వీడియో తీసి వాళ్ళ సమస్యలు పరిష్కరించినట్టు పోజులు కొట్టి అది ప్రచారం చేసుకొని యూట్యూబ్లలో దాన్ని ప్రమోట్ చేసుకొని ఇగో ఈ 400 మంది నా ఆఫీస్కి వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి చూడు 400 మందిని నేను ఆదుకున్నా అని చెప్పుకునే మొగని నువ్వు పావుల పెట్టి 100 రూపాయల ప్రచారం చేసుకున్నట్టు నువ్వు ఏరి 400 మంది మరి యూట్యూబ్లో చూపించకపోతేవి కార్మికులను. సరే, ఇది పక్కన పెట్టు. నువ్వు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీవా లేకపోతే ఈ కార్మికులకు ఎమ్మెల్సీవాను? దేనికి ఎమ్మెల్సీ చెప్పు జరను? సిగ్గుండాలి కదా నువ్వు ఈ వార్త రాసుకున్న దానికి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ ఉద్యోగాలు వేయలే, ఆ బాధ్యత నీదే. ఎందుకంటే నువ్వు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీవి. మరి ఏదా 2 లక్షల ఉద్యోగాలు ఏదా? అది పక్కన పెట్టు. 4,000 రూపాయల వేతనం అన్నారు నిరుద్యోగులకు. ఏదా అది? మరి దాని మీద లెటర్ ప్యాడ్ ఇవ్వకపోతేవి. దాని మీద పలుసార్లు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చోపోతేవి. సిగ్గులేని వార్తలు రాసుకొచ్చుకున్నానికి సిగ్గు అనిపించలేదు అంటే ఇప్పుడు నేను పెద్ద మునగాన్ని అన్ని సమస్యల మీద కొట్లాడుతున్నా అని నీకు నువ్వు కింద ఓడి పెట్టుకొని లేపుకుందానిక? సిగ్గులేని కథలు, సిగ్గులేని వార్తలు. ప్రజలారా, నిరుద్యోగులారా, ఈ రాష్ట్రం పాడవడంలో క్యూన్యూస్ పాత్ర కూడా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈరోజు రైతులు బాధపడడానికి, లగచర్ల బాధితులు బాధపడడానికి, ఇంధనాలకు సంబంధించిన ఫ్యాక్టరీ వద్దని వాళ్ళు వెళ్ళిపెట్టడానికి ఈయన అల్లిన అబద్ధపు బూటకపు అసత్యపు ప్రచారం కూడా ఒకటి. కాబట్టి ముందు ఈయనను వడిపెట్టాలి. ఇట్లా గ్రాడ్యుయేట్స్ మీరు ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. మరి మిమ్మల్ని అయితే 46 జీవో బాధితులు మీరందరూ అన్నీ చదువుకొని బ్యాగులు భుజానికి వేసుకొని ఇల్లు ఇడిచిపెట్టి అవన్నీ ఇడిచిపెట్టి గ్రామాలకు పోయి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయమన్నాడుగా. మరి 46 జీవో కొట్టివేయలేకపోయాడు. 46 జీవో విషయంలో ఈయన ఏ పనితనం ఏంది? ఇప్పుడు ఈ కార్మికులకు 400 మందికి అట న్యాయం చేసిండట. మరి 46 జీవో బాధితులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? వాళ్ళ తరఫున లెటర్ ఎందుకు వేయలేకపోతున్నావు? గ్రాడ్యుయేట్స్ తరఫున ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు గెలిచిందే గ్రాడ్యుయేట్స్ తరఫున ఎన్నికలలో. కాబట్టి ఇదంతా డ్రామా కడుతుండవు, డ్రామా. ఈ డ్రామాను ఖచ్చితంగా విప్పి చెప్పవలసిందే ప్రతిరోజు మనం.